ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. కాంగ్రెస్ నేత చెంప పగలగొట్టిన డీకే తీవ్ర కోపంలో హైకమాండ్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఏంటి ఆ విశేషాలు అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్. వివరాలకు వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఓ వివాదంలో చిక్కుకున్నారు. తన భుజం మీద చెయ్యి వేసినందుకు ఓ కాంగ్రెస్ నేత చెంప చెల్లుమనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీజేపీ ఐటీ సెల్ అధినేత అమిత్ మాలవీయ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కాంగ్రెస్ నేతపై విమర్శలు గుప్పించారు. శనివారం ధార్వాడ్ లోక్సభ ఎన్నికల అభ్యర్థి వినోద్ ఆసూటి తరపున హవేరీలో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు డీకే వచ్చారు. ఈ క్రమంలో ఆయన కారు దిగి వస్తుండగా వీపుపై కాంగ్రెస్ మున్సిపల్ సభ్యుడు అల్లావుద్దీన్ మనియర్ చేయి వేశారు. దీంతో ఆగ్రహానికి లోనైన డీకే ఆయన చెంప మీద లాగిపెట్టి కొట్టారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అల్లావుద్దీన్ను వెనక్కు తీశారు. ఈ ఘటన తాలూకు వీడియో అమిత్ మాలవీయ ఎక్స్ వేదికగా స్పందించారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కాంగ్రెస్ మున్సిపల్ మెంబర్ చెంప చెల్లుమనిపించారు. హవేరీలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఈ ఘటన జరిగింది. కాంగ్రెస్ కార్యకర్తలపై డీకే చేయి చేసుకోవడం ఇది కొత్త కాదు. మనియర్ తప్పేంటి అంటే ఆయన డీకే భుజంపై చేయి వేయడమే తప్పు అనేసి చెప్పారు. అసలు కాంగ్రెస్ నేత కార్యకర్తలు పార్టీ కోసం ఎందుకు పనిచేస్తారో నాకు అర్థం కాదు. వాళ్ళ నాయకులు కార్యకర్తలపై చేయి చేసుకుంటున్నారు, నలుగురిలో అవమానిస్తుంటారు, ఎన్నికల్లో పోటీ టికెట్లు ఇవ్వరు. అవినీతి డబ్బు కోసమే కార్యకర్తలు కాంగ్రెస్ కోసం పనిచేస్తుంటారా? ఆత్మాభిమానం లేదా అని ఆయనను ప్రశ్నించారు. ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.